అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్న పనే చేశారు. భారత్పై సుంకాల మోత మోగించారు. ఏకంగా 25% సుంకాల్ని విధించారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. అంతేకాదు పెంచిన ధరలు ఆగస్టు 1 నుంచి అంటే ఎల్లుండి నుంచి రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఇప్పుడు అమెరికా విధించిన సుంకాలపై భారత్ ఏ విధంగా స్పందిస్తుందనే అంశంపై అందరిలో ఆసక్తి కలుగుతోంది. భారత్ తమకు మిత్రదేశమే అంటున్నారు ట్రంప్. కానీ సుంకాలు విధించడం తప్పడం లేదని కబుర్లు చెబుతున్నాడు. భారత్లో తారీఫ్లు కూడా ఎక్కువే అన్నారు. అంతేకాదు రష్యా నుంచి భారత్ ఆయుధాలు కొనుగోలు చేస్తోందని, తమకు కలిగిన ఇబ్బంది గురించి చెప్పకనే చెప్పారు. ఇక ఉక్రెయిన్పై దాడులు ఆపాలని అన్ని దేశాలు చెప్పినట్లుగా గుర్తు చేశారు. అయితే భారత్, చైనా మాత్రం రష్యా నుంచి చమురు కొంటున్నాయంటూ సెలవిచ్చారు. భారత్పై 25% తారీఫ్లు విధిస్తామన్న ట్రంప్ ప్రకటనపై కేంద్రం స్పందించింది. ఇరు దేశాల పరస్పర ప్రయోజనాల కోసం కొన్ని నెలలుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. తారీఫ్ల ప్రభావం ద్వైపాక్షిక వాణిజ్యంపై ఎలా ఉండబోతుందనే దానిపై అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొంది. దేశ ప్రయోజనాలను పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామంటూ తెలిపింది. రైతులు, ఎంఎస్ఎంఈల సంక్షేమాన్ని రక్షించడానికి, ప్రోత్సహించడానికి ప్రాధాన్యత ఇస్తానంటుంది. ఈ నిర్ణయం భారత్ ఎగుమతులపై ప్రభావం చూపే ఛాన్స్ ఉందని, అయినప్పటికీ దీన్ని ఎదుర్కోవడానికి తగిన వ్యూహాలను రూపొందిస్తామని తెలిపింది. ట్రంప్ విధించిన 25% సుంకాలతో భారత ఫార్మా, టెక్స్టైల్, గోల్డ్, డైమండ్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కెమికల్ రంగాలపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. టారిఫ్స్ వల్ల అమెరికాలో ధరలు పెరిగి మన కంపెనీలకు తక్కువ ఆర్డర్లు వస్తాయి. ఫలితంగా మన దేశంలో కొందరు ఉద్యోగాలు కోల్పోతారు. ఎగుమతి ఆదాయం తగ్గి రూపాయి విలువ బలహీనపడుతోంది. భారత్ నుంచి అమెరికాకు ప్రతి ఏటా $87 బిలియన్ విలువైన వస్తువులు ఎగుమతి అవుతాయి. ఈ సుంకం విధానం అమలులోకి వస్తే భారత్, అమెరికా వాణిజ్య సంబంధాలపై దీర్ఘకాలిక ప్రభావం ఉండొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయితే భారత్ తన వాణిజ్య వ్యూహాలను సమీక్షించి ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకునే దిశగా కృషి చేస్తోందంటూ కేంద్రం స్పష్టం చేసింది.